ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆలోచన, ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యంలో పేదవాళ్ళకి ఏం చేస్తాలి, ఏం చేస్తున్నది, ఏమి చేయాలి అన్నది గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఒక క్లారిటీ ఉంది. ప్రధానంగా కొన్ని అంశాల మీద ఈరోజు చర్చించుకోవడం జరిగింది. మొదటిగా ధరణికి సంబంధించిన అంశాలు. గత ప్రభుత్వంలో ఏవైతే ధరణి ద్వారా సామాన్య రైతులకి, భూమి ఉన్న ప్రతి వారికి ఒక అభద్రతలో లోనై అనేక గ్రామాలలో లక్షలాది మంది భూములున్న ఓనర్లు అభద్రతకు లోనైన సందర్భంలో ఎన్నికలకి ముందు ఈనాటి ముఖ్యమంత్రి, ఆనాటి పిసిసి అధ్యక్షులు వారు ఇందిరమ్మ రాజ్యం వచ్చిన తర్వాత ధరణిని తీసేస్తామని చెప్పి ఆ తీసేసే దాంట్లో భాగంగా రాబోయే కొద్ది రోజుల్లోనే దేశంలోనే ఒక రోల్ మోడల్ అయిన ROR చట్టాన్ని తెలంగాణ రాష్ట్రంలో తీసుకురాబోతున్నాం. బైబిల్గా, ఖురాన్గా, భగవద్గీతగా ఈ చట్టంలో ఉన్న అంశాలనే ఆ రాష్ట్రాలు తీసుకోబోయే విధంగా ఈ చట్టాన్ని తయారు చేశాం. దీంట్లో ప్రజలు ఇచ్చిన అభిప్రాయాలు, సూచనలు, ప్రతి వాళ్ళిచ్చిన అనుభవాలతో చెప్పిన ప్రతి మాటని ఈ చట్టంలో చేర్చాం. అటువంటి చట్టాన్ని రాబోయే కొద్ది రోజుల్లో తెలంగాణ ప్రజలకి, తెలంగాణ రైతాంగానికి, తెలంగాణ భూములున్న అస్సాములకి ఇవ్వబోతున్నాం. ఇక ఈ ధరణికి సంబంధించిన అనేక అంశాలను ఇంతకుముందు చర్చించాం. చాలా వరకు చాలా అప్డేట్లో ఈ జిల్లా ధరణికి పెండింగ్ సమస్యలు చాలా వరకు పరిష్కారం చేశారు. నిజంగా జిల్లా యంత్రాంగాన్ని రాష్ట్ర ప్రభుత్వ పక్షాన అభినందిస్తున్నాను. ఏది ధరణికి సంబంధించిన దాంట్లో అదే రకంగా గత ప్రభుత్వం ఏదైతే డబుల్ బెడ్రూమ్ ఇస్తామని చెప్పి 1,52,000 టెండర్లు ఇళ్లకి టెండర్లు పిలిచామని చెప్పి దాంట్లో మేము సుమారు 98,000 ఇళ్లు కట్టామని చెప్పి మిగతా అన్ని గాలికి వదిలేస్తే, ఏవైతే అరాకొరా కట్టి వివిధ స్థాయిలో ఉన్న ప్రతి ఇంటిని బేషజాలకు పోకుండా ఆర్థికంగా ఈ రాష్ట్ర ఆర్థికంగా ఇబ్బందులు ఉన్న ఆ అన్కంప్లీటెడ్ డబుల్ బెడ్రూమ్ ఇళ్లన్నింటినీ పూర్తి చేసి మొదటి విడతగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సూచనల మేరకు ఈ దసరా లోపే ప్రతి నియోజకవర్గంలో ఏవైతే ఈ ఇందిరమ్మ రాజ్యం వచ్చిన తర్వాత ఆనాడు వారు వదిలేసిన డబుల్ బెడ్రూమ్ ఇల్లు కొన్ని పూర్తి చేశామో ఆ ఇల్లు మొత్తాన్ని ఈ దసరా లోపే ప్రతి గ్రామంలో ఉన్న పేదవాళ్లలో బహు పేదవాళ్ళకి ఇవ్వాలని ఈ ప్రభుత్వం నిర్ణయించింది. ప్రతి జిల్లాకి జిల్లా ఇన్ఛార్జి మంత్రి చైర్మన్ గా ఈ ఇళ్లని ఫైనలైజేషన్ చేస్తారు. కలెక్టర్లందరికీ ఆదేశాలు ఇవ్వటం జరిగింది. రిటర్న్ గా కూడా ఇవాళ రేపట్లో వారికి కమ్యూనికేట్ చేస్తాం. ఏది ఏమైనా కంప్లీట్ అయిన వాటిని, చెయ్యబోయే వాటిని కంప్లీట్ చేసి పేదవారికి ఇవ్వటంతో పాటుగా ఎన్నికల ముందు 6 గ్యారెంటీల్లో ఏవైతే ఇందిరమ్మ రాజ్యం వచ్చిన తర్వాత ప్రతి పేదవాడికి, అర్హులైన వారికి ఇందిరమ్మ ఇల్లు ఇస్తామని చెప్పామో మొదటి విడతగా ఈ నెలలోనే 3,500 నుంచి 4,000 ఇళ్లు ప్రతి నియోజకవర్గానికి ఇందిరమ్మ ఇళ్లు అర్హులైన వాళ్ళకి ప్రభుత్వం ఇవ్వడానికి చిత్తశుద్ధితో ముఖ్యమంత్రి గారి సూచనల మేరకు నిర్ణయం తీసుకోవడం జరిగింది. అవి కూడా విధి విధానాలు అతి కొద్ది రోజుల్లోనే ప్రతి నియోజకవర్గానికి కమ్యూనికేట్ చేయబోతున్నాం. ఈ నిజామాబాద్ జిల్లాలో కూడా సుమారు ఏదైతే 1,616 ఇళ్లు ఈ ఇందిరమ్మ రాజ్యంలో కంప్లీట్ చేసిన డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఉన్నాయో వాటిని ఈ దసరా లోపు ఏమైనా పాడై ఉంటే వాటిని రిపేర్ చేయమని కలెక్టర్ గారికి ఇప్పుడే ఆదేశాలు ఇచ్చాం. తప్పకుండా వాటిని రిపేర్ చేసి మౌలిక వసతులను కల్పించి ఈ దసరా లోపు అర్హులైన పేదవాళ్ళకి ఆ డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వబోతున్నాం. వీటితో పాటు ఇందిరమ్మ ఇల్లు కూడా ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి 3,500 నుంచి 4,000 ఇళ్లు కూడా మొదటి విడతగా ఇవ్వబోతున్నాం. వీటితో పాటు
గడిచిన 10 సంవత్సరాల్లో బడా బాబులు ఆనాడు పింక్ కలర్ షర్ట్ వేసుకొని